హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ టిప్స్ అండ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసండి సప్త శనివారాల్లో నా 4వ వార వ్రతం పూజా విధానం అంతా కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అండ్ అలాగే స్వామివారికి పిండి దీపం ఎందుకు ఇష్టం, అసలు ఏంటి కదా అనే ఒక చిన్న కథ గురించి చెప్పుకుందాము. అండ్ ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. యథావిధిగా ఎర్లీ మార్నింగ్ నా 4వ శనివారం రోజు కూడా లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ బొట్లతో గడపని అలంకరించుకొని వాకింట్లో ముగ్గులు వేసుకొని మొత్తము కూడా అంతా నీట్గా చేసేసుకొని స్వామివారిని తలుచుకుంటూ తలంటు స్నానం చేసి నలుపు వస్త్రం ధరించి తిరునామం పెట్టుకొని స్వామివారికి సంబంధించిన నైవేద్యాలు అలాగే అలంకరణ అండ్ పూజా విధానం అంతా కూడా చాలా నిదానంగా ప్రశాంతంగా హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాను. నా 4వ శనివారం కూడా అసలు ఏ అడ్డు లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. అండ్ 5వ శనివారం కూడా పూర్తి చేసేసాను అనమాట. నెక్స్ట్ వీడియో 5వ శనివారం అయితే పోస్ట్ చేశాను. అండ్ మొత్తం నేను 5 శనివారాలు కంటిన్యూగా ఏ అడ్డు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయగలిగాను ఆ స్వామివారి దయ వల్ల. నిజంగా నేను అస్సలు అనుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మ్యాక్సిమం 2 మంత్స్ అయితే పడుతుంది. 2 మంత్స్లో నేను 7 శనివారాలు పూర్తి చేయగలను అనే ఒక నమ్మకంతోనే మొదలుపెట్టాను. ఎందుకంటే నేను అన్ని డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకున్నాను. సాటర్డే టైంకి నాకేమన్నా ప్రాబ్లం ఉంటుందా అని కూడా చెక్ చేసుకున్నాను. బట్ ఏ సాటర్డేకి నాకు ప్రాబ్లం లేకుండా ఉండేలానే ప్లాన్ చేసుకున్నాను అనమాట. సో ముందుగానే అన్నీ చెక్ చేసుకొని నేను స్టార్ట్ చేశాను. ఈవెన్ నాకు 4th ఆర్ 5th శనివారాలకి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అనుకున్నాను. బట్ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల 4th సాటర్డే పూర్తి చేసిన తర్వాత పీరియడ్ అయితే వచ్చింది. బట్ హ్యాపీ. బర్త్డే టైంకి అయితే నేను గుడికి వెళ్ళలేకపోయాను. బట్ ఏంటంటే శనివారానికైతే అటు రాలేదు. సో నా శనివారం వ్రతం పూర్తి అయిపోయినాక అండ్ 5వ శనివారం మొదటే ముందుకి నాకున్న ప్రాబ్లం ఏదైతే ఉంటుందో మన లేడీస్ ప్రాబ్లం అది అయిపోయింది. సో అలా నేను కంటిన్యూగా ఒక్క సాటర్డే కూడా స్కిప్ చేయకుండా 5 సాటర్డేస్ అయితే పూర్తి చేసేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక 2 వారాలు ఉన్నాయి, అవి కూడా చక్కగా పూర్తి చేయాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మాత్రం 4వ వారం రోజు అన్నమాట. సో యథావిధిగా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా అన్ని పనులు చేసుకున్నాను. ఇక 4వ శనివారం నుంచే పిల్లలు కూడా ఇంకా స్కూల్కి వెళ్ళడం, అంటే 3వ శనివారం రోజు జాయిన్ చేయొచ్చాం. 4వ శనివారంకి ఇంకా ఫుల్ బిజీ అనమాట ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే పిల్లల్ని రెడీ చేయాలి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ ప్రిపేర్ చేయాలి, అలాగే నేను స్వామివారికి నైవేద్యాలు చేసుకోవాలి, అతిథులకు భోజనం పెట్టాలి, మళ్ళీ స్వామివారికి సాయంత్రం నైవేద్యం చేసి పూజ చేసుకోవాలి. చాలా ఉంటుందన్నమాట. బట్ ఆ స్వామివారి దయ వల్ల ఎంతో ఓపికతోటి అన్నీ కూడా పూర్తి చేసుకోగలిగాను. కాకపోతే నిజంగా చాలా అంటే చాలా బిజీ అయిపోతాం ఆ రోజంతా కూడా, అసలు టైం ఉండదన్నమాట. మొత్తం మీద 4 శనివారాలు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అని ఒక చిన్న ఆనందం నన్నైతే హ్యాపీగా ఉంచేస్తుంది. ఇక నైవేద్యాలు ఇంట్లో పని అంతా కూడా పూర్తి అయిన తర్వాత ఇంకా కిందకు వచ్చి మెయిన్ గేట్ దగ్గర ముగ్గు అయితే వేసాను. ఎందుకంటే తెల్లవారుజామున చీకటిగా ఉంటుంది, అండ్ నిర్మానుషంగా ఉంటుంది. కొంచెం భయం వల్ల ముందు పైనంతా చేసేసుకొని కిందికి వచ్చి ముగ్గు పెట్టి తర్వాత దీపారాధన అనేది స్టార్ట్ చేసుకున్నాను అనమాట. అప్పటికి ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కరెక్ట్గా 5:45 ఆర్ 5:30 అయిందనమాట అప్పుడు టైము. ఇక స్వామివారి దగ్గర కూర్చొని దీపం పెట్టి అష్టోత్తరాలు పూర్తి చేసుకొని స్వామివారికి నైవేద్యం నివేదన చేసి పూజ అంతా పూర్తి అయ్యేసరికి నాకు 7:45 8 ఆల్మోస్ట్ 8 అయిపోయింది. మొత్తం పూజ పూర్తి అవ్వడానికి ఖచ్చితంగా మనకి 8 అయిపోతుంది. ఇంకా పిల్లలకైతే 8:30 స్కూల్. ఈలోపు వాళ్ళైతే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి ఉన్నారు. ఇంకా పిల్లలు కూడా దండం పెట్టుకొని ఇంకా స్వామివారి కోసం చేసిన నైవేద్యం చిమ్మిలి పులిహోర ఏవైతే ఉన్నాయో అవే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్గా పెట్టని తిన్నారు. అండ్ అలాగే మధ్యాహ్నం డైలీ నేను 12కి లంచ్ తీసుకెళ్తాను. బట్ ఆ రోజు అయితే కుదరలేదనమాట. అందుకని పులిహోరనే బాక్స్ పెట్టి పంపించాను స్కూల్కి కూడా. సో అలా అయితే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా రిమైనింగ్ వర్క్స్ అన్నీ చేసుకున్నాను అనమాట. రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఏమేమి చేసుకున్నాను అని చూసే ముందు స్వామివారికి పిండి దీపం అంటే ఎందుకు ఇష్టమో దాని కథ ఏంటో ఇప్పుడు చెప్పుకుందాము. సప్త శనివారాల్లో ప్రతి వారము కూడా ఎంతో విశేషమైన పిండి దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం. ఈ పిండి దీపం వెలిగించడం వల్ల కేవలం మన కష్టాలే కాదు, మన వంశంలో ఉన్న పితృదోషాలు పూర్వజన్మ పాపాలు కూడా హరించుకుపోతాయని పెద్దలు చెబుతుంటారు. పిండి దీపం యొక్క కథ చెప్పుకునే ముందు పిండి దీపం ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకోవాలిగా. ముందుగా శుభ్రమైన బియ్యం పిండిని తీసుకోవాలి. ఆ పిండిలో కొద్దిగా ఆవు పాలు, నెయ్యి, బెల్లం, అరటిపండు అన్నీ కలిపి చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా 7 పిండి ప్రమిదలను స్వయంగా మన చేతులతో మనం తయారు చేసుకోవాలి. ఈ పిండి దీపం వెనుక
ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. మన శరీరం బియ్యపిండి లాంటిది, మనలోని భక్తి నెయ్యి లాంటిది, మన ప్రాణం ఒత్తి లాంటిది. ఈ మూడింటిని కలిపి ఆ పరమాత్మకు సమర్పించడమే పిండి దీపం వెనుక ఉన్న అంతరార్థం. ఈ పిండి ప్రమిదలను నేరుగా నేల మీద పెట్టకుండా ఒక తమలపాకు మీద లేదా రాగి పళ్ళెంలో బియ్యం పోసి దాని మీద ఉంచాలి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి కొత్త దూదితో తయారు చేసిన ఒత్తులు వేసి దీపపు జ్వాల తూర్పు ముఖంగా లేదా ఉత్తర ముఖంగా ఉండేలా చూసుకొని సిద్ధం చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు స్వామివారి పటం ఎదుట సాధారణ దీపారాధన చేసి ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రార్థించాలి. ఆల్రెడీ నేను మీకు ముందు వీడియోలో చెప్పాను, మనం ఫస్ట్గా దీపం పెట్టి అక్షితలు వేసి కుంకుమ బొట్లు పెట్టి తర్వాత వినాయకుడిని ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తర శతనామావళిని భక్తితో పఠించాలి. ప్రతి నామానికి ఒక్కో పువ్వుని లేదా తులసి దళాన్ని స్వామి పాదాల చెంత సమర్పిస్తూ మీ మనసులో ఉన్న కోరిక తీరిపోయినట్లుగా బలంగా భావన చేయాలి. అష్టోత్తరం పూర్తి అయిన తర్వాత మీరు సిద్ధం చేసుకున్న పిండి దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెలిగించుకోవాలి. వెలిగించేటప్పుడు ఈ శ్లోకం ఖచ్చితంగా పాడాలి. వీణా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి అనే శ్లోకాన్ని కానీ లేదా కనీసం ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని కానీ మనసులో జపించండి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మన దృష్టిని ఆ జ్యోతి మీద నిలిపి మన లోపల ఉన్న కామ క్రోధ లోభ మోహాలను ఆ దీపపు వేడికి కరిగిపోతున్నాయని ఊహించుకోవాలి. ఈ విధంగా స్వామివారికి పిండి దీపం వెలిగించి నైవేద్యం నివేదన చేసి హారతి ఇవ్వాలి. సో పిండి ప్రమిద ఎలా తయారు చేయాలి, పిండి ప్రమిద వెలిగించడం వల్ల మనకు కలిగే ప్రాప్తి ఏంటి అని తెలుసుకుందాము. ఇక ఇప్పుడైతే పిండి ప్రమిద యొక్క మహిమగల కథ గురించి చెప్పుకుందాము. ఈ దీపం ఎందుకంత ఇష్టము అంటే, పూర్వం ఒక నిరుపేద భక్తుడు ఉండేవాడు. అతనికి స్వామిని ఎలాగైనా దీపారాధనతో కొలవాలని ఉండేది. కానీ మట్టి ప్రమిదలు కూడా కొనలేని స్థితిలో ఉండేవాడు. అప్పుడు అతను తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి బియ్యం పిండితో దీపాన్ని చేసి అందులో నెయ్యి లేకపోయినా తన భక్తిని నెయ్యిగా భావించి దీపం వెలిగించాడు. ఆ పేద భక్తుడి నిష్కల్మషమైన ప్రేమకు మెచ్చిన శ్రీనివాసుడు అతను వెలిగించిన ఆ పిండి దీపాన్ని సాక్షాత్తు బంగారు దీపంలా మార్చి అతనికి అష్టైశ్వర్యాలను ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడికి మనం పెట్టే వస్తువుల విలువ ముఖ్యం కాదు, మనం మనసులోని ఆర్తి మరియు నిరాడంబరమైన భక్తి ముఖ్యం. భగవంతుడు మనలోని ఆడంబరాన్ని కాదు, అంతరంగాన్ని చూస్తాడు. ఈ విధంగా స్వామివారు ఆ భక్తుడు పెట్టిన పిండి దీపానికి ప్రసన్నుడయ్యాడు. సో ఇది ఫ్రెండ్స్ కథ. అలాగే పిండి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదను ఏమి చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఆ పిండి ప్రమిదను స్వామివారి మహాప్రసాదంగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు, లేదా ఆ పిండిని గోమాతకు పెట్టవచ్చు, లేదా ఎవరూ తొక్కని చోట ఏదైనా చెట్టు మొదట్లో వేయవచ్చు. ఇక నేనైతే పిండి ప్రమిదను సాయంత్రం కూడా దీపం పెట్టిన తర్వాత కొండెక్కినాక కొంచెం తీసుకొని నేను అలాగే పిల్లలకు కూడా పెడతానమాట. ఇంకా మిగిలినదంతా కూడా నేను గోమాతకి లేదా పారే నీళ్ళలో కానీ లేదా చెట్టు మొదల్లో ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేసేస్తాను. ఈ విధంగా అయితే నా పూజ అంతా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక 10:30 వరకు ఖాళీగానే ఉన్నాను. 10:30కేమో నేను వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చి వంట అయితే చేశానన్నమాట. మా ఇంటికి ఆ రోజు అతిథిగా మా ఫ్రెండ్ సుధాన్ అయితే పిలిచాను. తన పాప అయితే ఇద్దరు కలిసి వచ్చారనమాట. సో మధ్యాహ్నం భోజనం కోసం నేను పులిహోర, వైట్ రైస్, పప్పుచారు, వడియాలు, అలాగే ఆలు ఫ్రై, పెరుగు అయితే ప్రిపేర్ చేసి పెట్టినాను. ఏదో నాకు చేతనైనంతలో చేసుకున్నాను. సో ప్రతి వారము కూడా ఒక ముత్తైదువుని పిలిచి ఇలా భోజనం పెట్టి తాంబూలం అయితే ఇస్తున్నాను అనమాట. ఇక మొత్తానికి ఆ రోజు కూడా నా 4వ వారం పూర్తి చేసుకోగలిగాను. ఇంకా నేనైతే ఉపవాసం కాబట్టి అవి రుచి ఉన్నాయా లేవా అని కూడా తెలియదు. కానీ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ అతిథులకి నచ్చాలి ఈ ఆహార పదార్థాలు అని చెప్పేసి అయితే కోరుకుంటూనే చేశాను. బట్ నాకు చేతనైనంత వరకు, నాకు చేతనైన కాడికైతే నేను ఆ రోజు వ్రతం పూర్తి చేసుకున్నాను పొద్దునేది. ఇక మధ్యాహ్నంగా కాసేపు ఇంకా ఖాళీనే. ఇక మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మొదలు పెడితే 6:30, 7 అయిపోతుంది పూజ అంతా అయిపోయేసరికి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యము చక్కెర లడ్డు అనమాట. సో ఇంకా యథావిధిగా సాయంత్రం నార్మల్గా అంటే మామూలు స్నానం చేసి స్వామివారికి ఇష్టమైన చక్కెర లడ్డూనైతే తయారు చేసి నైవేద్యంగా అయితే పెట్టాను. ప్రతి వారము కూడా నేను సాయంత్రం చక్కెర లడ్డు, పొద్దున పూట చిమ్మిలి అయితే
ప్రసాదంగా పెడుతున్నాను. రిమైనింగ్ ప్రసాదాలు మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టొచ్చు. నేనైతే ఇవి 2 కంపల్సరీ మార్నింగ్, ఈవినింగ్ అయితే ప్రతి వారము కూడా చేస్తున్నాననమాట. ఇక యథావిధిగా పొద్దున పూట ఏ విధంగా అయితే స్వామివారి అష్టోత్తరాలు, గోవింద నామాలు, కథలు, శ్లోకాలు చదువుకుంటూ పూజ పూర్తి చేస్తామో, సాయంత్రం కూడా దీపారాధన పూర్తి చేసి అష్టోత్తరాలు, గోవింద నామాలు అన్నీ కూడా చదువుకుంటాం. కొంచెం సేపు పూజ గదిలోనే టైం తెలియకుండానే పూర్తయిపోతుంది. మొత్తం పూజ అంతా అయ్యేసరికి 7 అయిపోతుందనమాట. 7 తర్వాత ప్రసాదం ఏదైతే ఉంటుందో పిల్లలకి, అలాగే ఎవరో ఒకరికైతే నేను ప్రసాదము ప్రతి వారం కూడా పెడుతూ ఉన్నాను సాయంత్రం కూడా. ఇక ప్రసాదం అందరికీ పెట్టిన తర్వాత నా ఉపవాసం ముగించి ఆ రోజు వ్రతాన్ని పూర్తి చేస్తాను. ఇక యథావిధిగా ప్రతి వారము కూడా మనం పాటించాల్సింది నేల మీద నిద్రించాలి, బ్రహ్మచర్యం పాటించాలి, ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరి మీద కూడా మనము ఎటువంటి ద్వేషాన్ని కానీ ఇంకోటి ఏది కూడా చూపించకూడదు. మనం మనశ్శాంతిగా ఉంటూ వారిని కూడా మనశ్శాంతిగా ఉంచాలి. ముఖ్యంగా మన నుంచి ఆ దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి, ఎదుటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచాలి. ఏదైనా సరే ప్రశాంతంగా చేసుకోవాలి. ఇలా నా 4వ శనివారం అయితే పూర్తి చేసుకోగలిగాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింటుంది అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.